అక్క కొద్దిగా పంచదార ఇవ్వా. పంచదార ఉండి ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగో పంచదార. ఉండి ఒక్క నిమిషం. హలో ఫ్రెండ్స్, చూడండి పక్కింటి ఆవిడ పంచదార కోసం వస్తే నేను పంచదార ఇచ్చాను. నాదెంత దయాహృదయమో మీరు గమనించారా? ఇదిగోండి పంచదార. నువ్వొద్దు, నీ పంచదార వద్దు. ఇది కూడా వీడియోలో తీసుకుంటావా? ఇదిగో. సంతోష్, ఒక పని మనిషి కొడుకు కలెక్టర్ అయ్యాడు తెలుసా? నువ్వు కూడా అలానే చదివి కలెక్టర్ అవ్వాలి. నువ్వు నా ఇల్లులో పని నేను కూడా కలెక్టర్ అవుతాను. లక్ష్మి, ట్రూత్ ఆర్ డేర్ అంటావా? ట్రూత్ ఆర్ డేరా అంతే. అవునా? అయితే మీ అమ్మకు ఫోన్ చేసి నీ వంట ఏం బాగుండదు, మా ఆవిడ వంట చాలా రుచిగా ఉంటుందని నువ్వు చెప్పాలి. హలో అమ్మా. హలో, ఏందమ్మా? నీ వంట అస్సలు బాగుండదు, మా ఆవిడ చేతి వంట చాలా రుచిగా ఉంటుందమ్మా. చాలా మించి నేను చేసిన వంట తింటా దున్నపోతారా? నీ భార్య రాగానే నా వంట పనికిరాదా? ఇంటికి రా, నీ సంగతి చెప్తా. పల్లికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 4. మరి నీకేంది 2 ఉన్నాయి? లక్ష్మి, అబ్బాయిలు బుర్ర చెప్పింది వింటారా, మనసు చెప్పింది వింటారా? ఎలా అని చెప్పిన మాట వింటారు. ఎప్పుడే కదా ప్రశాంతంగా ఉంటుంది. ఇదేందో తెలుసా? ఇంగ్లీష్ లో బెలూన్ కూడా అంటారు. ఇక నుంచి నేను చెప్పిన మాట వినకపోయినా, నన్ను ఎదిరించిన, ఎక్కడ పడితే అక్కడ నా పరువు తీసిన దీనిలాగే ఎగిరిపోతారు. అవునా? నిజమా? ఏది మళ్ళీ చెప్పు. అలాగే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎలాగే పేలిపోతావు. ఏంది బుజ్జి, ఒక్క నిమిషం కూడా ఖాళీ కూడా పని చేస్తానే ఉన్నావు. పొద్దున లేచావు, ఇల్లంతా శుభ్రం చేసావు, పిల్లల్ని రెడీ చేసావు, మళ్ళీ ఇప్పుడు బట్టలు మడతేస్తున్నావు. ఒక్క క్షణం కూడా తిరిగి లేకుండా చేస్తున్నావు బుజ్జి. నీకోసం ఏదైనా చేయాలి బుజ్జి. డెసిషన్ తీసేసుకున్నాను. చేసేస్తాను బుజ్జి, నీకోసం తప్పకుండా చేసేస్తాను. ఏంటది? అచ్చు నీలాగే ఉండే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెడతాను బుజ్జి. ఇద్దరు హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఇప్పుడు నీకోసం దొరుకుతుంది. నీకోసం బుజ్జి, ఎందుకు అర్థం చేసుకోవు? ఎందుకు జరిగిపోతున్నావు? 10 నిమిషాలు తెస్తాను నాను.